Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ తెర మీద మంచి నటుడు, తెర వెనుక కల్మషం లేని మనిషి, బోలాగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అందుకే ఆయనను ఎంతో మంది అభిమానిస్తారు. ఇక స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వంటి మేరు పర్వతం లాంటి మహానటుడి వారసత్వాన్ని కొనసాగించేందుకు 5 దశాబ్దాల క్రితం తానుగా ముందుకు వచ్చారు. అది ఎంత కష్టమో ఆయనకు ఆచరణలో అర్థమైంది. అయినా పట్టుదలగా పరిశ్రమించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తండ్రి మాదిరిగానే పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించారు. వాటికి అదనంగా ఫ్యాక్షన్, సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో నటించి మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. అయితే బాలయ్యకు ఒక దశలో నంది అవార్డు రావడమే చాలా లేట్ అయిందన్న మాట అయితే ఉంది. ఆయన నటించిన భైరవ ద్వీపం కానీ, ఆదిత్య 369 వంటి చిత్రాలు కానీ ఇలా నంది అవార్డుకు అర్హుడైనప్పటికీ నంది అవార్డు రాలేదని అభిమానులు ఎంతో ఆవేదనతో చెప్తారు. అయితే ఎట్టకేలకు ఆయనకు 1999లో సమరసింహారెడ్డి మూవీకి గాను తొలిసారి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత నరసింహనాయుడు, సింహ లాంటి మాసివ్ సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా అవార్డులు దక్కాయి. అయితే మధ్యలో గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ వంటి సినిమాలకు కూడా అవార్డులు దక్కాల్సింది. బట్ ఆ సమయంలో ప్రభుత్వ అవార్డ్స్ లేవు. ఇక మొన్నటికి మొన్న మంచి సోషల్ ఎలిమెంట్ ఉన్న భగవంత్ కేసర్కి ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు దక్కింది. అదే సమయంలో పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనను వరించింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక లేటెస్ట్ గా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మార్చి 23న గ్రాండ్ గా ప్రారంభమైన IFFD 2026 ఢిల్లీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలయ్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఆ స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకోవడంతో పాటు తెలుగు సినిమా ప్రతిష్టను మరో పెద్ద వేదికపై మరోసారి గట్టిగానే చాటి చెప్పింది. అయితే ఇప్పటికే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై సంచలనం సృష్టించింది. ఆ అవార్డు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం విశేషంగా మారింది. ఆ స్పెషల్ స్క్రీనింగ్ కి బాలయ్యతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హాజరై సందడి చేశారు. ఇక మరోవైపు ఇదే ఫెస్టివల్లో బాలయ్యకు మరో అత్యున్నత గౌరవం కూడా దక్కింది. ఆయన 50 ఏళ్ల సినీ జీవితంలో చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ నిర్వాహకులు ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఆ అవార్డు అందుకోవడం ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిందనే చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఆ అవార్డు అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వరుసలో మరిన్ని అవార్డులు ఆయనను చేరేందుకు ఎదురు చూస్తున్నాయని నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. సో ఇప్పుడు అసలైన చర్చ ఏంటంటే దాదాపుగా 350 దాకా సినిమాల్లో అద్భుతమైన నటనా పటిమను చూపించిన సీనియర్ ఎన్టీఆర్ కు అవార్డులైతే పెద్దగా దక్కలేదు. ఆయన కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగాను, మంచి అభిరుచి కలిగిన నిర్మాతగాను తన ఖ్యాతిని చాటుకున్నారు. అదేవిధంగా పలు శాఖల్లోనూ తన ప్రావీణ్యం చూపించారు. ఇలా తెలుగు సినిమాకు 3.5 దశాబ్దాల పాటు సేవ చేసిన ఎన్టీఆర్ కి 1968లో పద్మశ్రీ మాత్రమే లభించింది. ఆ తర్వాత ఎందుకో అవార్డులు ఆయనను దూరం పెట్టేశాయి. ఆ ఆవేదన అయితే నందమూరి అభిమానుల్లో నిండుగా ఉంది. ఆయన సమకాలీకులైన దక్షిణ భాషా చిత్ర నటులకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు దక్కడం అంతా చూశారు. ఆయనకు ఎందుకు దక్కలేదన్నదే అసలు సిసలైన ప్రశ్న. ఇక ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బట్ కేంద్రం మాత్రం ఒక 100 రూపాయల కాయిన్ మీద ఆయన బొమ్మని ముద్రించి సరిపెట్టేశారు. బట్ మొత్తం మీద చాలా కాలానికి నందమూరి వారి కుటుంబంలో అవార్డుల పంట పండుతోంది. అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు బాలయ్యను వరిస్తున్నాయి. దాంతో అవార్డుల విషయంలో అన్నగారికి జరిగిన అన్యాయానికి ఇప్పుడు సరైన న్యాయంగా అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు బాలయ్య సుదీర్ఘంగా నటుడిగా కొనసాగుతూ ఈ రోజు టాప్ స్టార్గా ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్గా నిలిచాడు. సో అందువల్ల ఇలాంటి మరెన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఫ్యూచర్లో ఆయనను వరించడం
ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సో ఎనీవేస్ IFFD 2026 అంతర్జాతీయ వేదికపై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నందుకు గాను బాలయ్యకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నాను. జై బాలయ్య. సో దట్స్ ఆల్ గైస్. బాలయ్యను వరుస అవార్డ్స్ వరిస్తుండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.